సింగర్ మంగ్లీ మైక్రో ఫైనాన్స్ వివాదం రోజుకో కొత్త పొంతులు తొక్కుతోంది. ఈ ఎపిసోడ్కి సంబంధించి మనం చూస్తున్నాం, రోజుకో కొత్త పరిణామం, రోజుకో కొత్త పేరు, రోజుకో కొత్త క్యారెక్టర్స్, ఇట్లా 1 by 1 వస్తున్న పరిణామ క్రమంలో కొత్తగా ఈ విషయంపై గళం విప్పుతున్నారు ప్రత్యూష రాథోడ్ గారు. ఎందుకు గళం విప్పాల్సి వచ్చింది? మంగ్లీతో ముందుగానే ఆమెకి పరిచయం ఉందా? ఈ మైక్రో ఫైనాన్స్ వివాదం సంబంధించి ఎందుకు అంత గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది? వీటన్నిటికి సంబంధించి మనం మాట్లాడబోతున్నాం. ప్రత్యూష రాథోడ్ గారు 10 TV స్టూడియోలో ఉన్నారు. ప్రత్యూష రాథోడ్ గారు, మేడం, మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా మంగ్లీ మైక్రో ఫైనాన్స్ వివాదం, మంగ్లీ వర్సెస్ అడ్వకేట్ సుబ్బు, ఇవే హ్యాష్ ట్యాగ్స్ కూడా నడుస్తున్నాయి. అంటే ఈ వివాదం 2 తెలుగు రాష్ట్రాల్లో అంత ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోయింది. ఎందుకంటే సింగర్ మంగ్లీ, షీఈ్ రినౌన్ సింగరు, మంచి ఫోక్ సింగర్, బాగా ఫేమస్ అయినారు. ఫస్ట్ నాకేమి సంబంధం లేదన్నారు, లేదా సంబంధాలు ఉన్నాయంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారు. ఒకవైపు దర్యాప్తు కొనసాగుతోంది. కానీ సడన్గా ఇప్పుడు మీ ఎంట్రీ అనేది ఈ ఎపిసోడ్లోకి వచ్చింది. అసలు ఏంటి మీ ప్రొఫైల్ ఏంటి మేడం ప్రత్యూష రాథోడ్ గారు? థ్యాంక్ యూ. ఫస్ట్ నేను ఒక ఆస్పిరెంట్ అండి. నేను ఒక గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్. కాకపోతే ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ వీ డూ యాక్టివ్లీ క్వశ్చన్ ద గవర్నమెంట్ అండి రిగార్డింగ్ అన్ఎంప్లాయిడ్ ఇష్యూస్. ఐఎమ్ వన్ అమంగ్ దెమ్ అనమాట. దేర్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఐఎమ్ వన్ అమంగ్ దెమ్. లేదండి, యూనియన్ అదేం లేదు. అయితే 2 సార్లు గ్రూప్ 1, ఒకసారి పేపర్ లీకేజ్ అని, ఒకసారి బయోమెట్రిక్ ఇష్యూ జరిగింది, అందరికి తెలుసు. థర్డ్ టైం ఒక జియో 29 తీసుకొచ్చి చాలా మంది ప్రిలిమ్స్ లో రిస్ట్రిక్ట్ చేశారు SC/ST BCని. ఐ వాజ్ వన్ అమంగ్ దెమ్. సో అట్లాగా సుప్రీంకోర్టుకి వెళ్ళడము, కేసులు వేయడము, నేను ఈవెన్ ఫ్రమ్ ఢిల్లీ ప్లాట్ఫామ్ ఆల్సో ఐ ఈవెన్ క్వశ్చన్డ్. సో ఇది మంగ్లీ ఇష్యూ అనేది అంటే దిస్ ఇస్ మైక్రో ఫైనాన్స్ ఇష్యూ అనేది చాలా చిన్నదన్నమాట కంపేర్ చేసుకుంటే. సో ఐ హ్యావ్ గాన్ త్రూ ఎనఫ్ ఇన్ మై లైఫ్ రిగార్డింగ్ ఆల్ దీస్ ఇష్యూస్ అనమాట. ఈవెన్ మేము ధర్నా చౌక్ లో చాలా ధర్నాలు చేసాము. కొన్ని ఛానల్స్ చూపించలేదు, బట్ ఈవెన్ థ్యాంక్ మీడియా బికాస్ టుడే హియర్ వాట్ ఐ యామ్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దెమ్. సో అట్లాగా నేను ఐ వాజ్ యాక్టివ్. సో దేన్నైనా గట్టిగా నిలదీసే తత్వం మీది. నిలదీస్తాను, కాకపోతే ఎస్పెషల్ గా ఆస్పిరెంట్స్ గురించి. ఎందుకంటే ఇన్ ద ఏరియాస్ లైక్ చిక్కడపల్లి, ఉస్మానియా యూనివర్సిటీ, దిల్సుఖ్ నగర్ లో చాలా మంది ఆస్పిరెంట్స్ ఎవరైతే మీకు తెలుసు ఉంటారు. లాక్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఉంటారు. గ్రూప్ 1, గ్రూప్ 2 చాలా పోటీ పరీక్ష అభ్యర్థులు ఉంటారు. సో వాళ్ళందరికీ ఏంటి అంటే అక్కడ 5 రూపాయల భోజనం తినుకుంటూ ఉంటున్నారండి. సో వాట్ ఎవర్ ఇట్స్ రిటన్ ఇన్ ద మేనిఫెస్టో ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు వచ్చినప్పుడే 2 లక్షలు జాబ్లు ఇస్తాము సంవత్సరానికి అన్నారు. సో వాళ్ళు ఇవ్వని పక్షాన మేము కొట్లాడుతూ ఉంటాం దాని గురించి. ఇన్ దిస్ ప్రాసెస్ ఏంటి అంటే నాకు రీసెంట్లీ మేము ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసాము. అంటే స్టూడెంట్స్ గురించి కండక్ట్ చేసిన రోజు అక్కడ మీడియా వాళ్ళు వచ్చున్నారు. సో దే వర్ ఆస్కింగ్ మీ టు గివ్ ఎ వాయిస్ ఆన్ మంగ్లీస్ ఇష్యూ. ద రీజన్ బిహైండ్ దిస్ ఇస్ ఐ బిలాంగ్ టు ద సేమ్ కమ్యూనిటీ where she belongs to. నాకు ఆమెకు సేమ్ కమ్యూనిటీ కాబట్టి అక్కడ డిస్కషన్ వచ్చింది, మీరు ఒకసారి వాయిస్ ఇవ్వండి అన్నారు. నేను ఏమన్నానంటే వితౌట్ ఫ్యాక్ట్స్ ఐ కాంట్ స్పీక్. ఎందుకంటే అప్పటికి ఇంకా మెల్లమెల్లగా వస్తున్నాయి, కానీ నాతో ఆధారాలు వచ్చాక, నాకు తెలిసాక నేను మాట్లాడతానని చెప్పాను. ఎందుకంటే ఆమె కూడా మా కమ్యూనిటీలో ఆమె కూడా సేమ్ బంజారా బిడ్డనే, ఆమె ఒక ఆడపిల్లే, నాకు ఆ సానుభూతి కూడా ఉంది ఆమె మీద. అండ్ మోర్ ఓవర్ ఓకే, ఐ అగ్రీ, కష్టపడి పైకి వచ్చారు, అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు ఒక్కరి గురించి ఆలోచించి నేను 100 మందిని నేను ఇబ్బంది పట్టలేను, బాధ పెట్టలేనండి. బికాస్ ఐ డూ హ్యావ్ సమ్ క్రెడిబిలిటీ. ఐ నీడ్ టు పుట్ ద ఫ్యాక్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా. నేను బయటికి రావడానికి రీజన్ కూడా ఏంటంటే, ఈ రోజు మంగ్లీ గారు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇదంతా చెప్తున్నారు కదా. ఈ మైక్రో ఫైనాన్స్ లాంటి వాటి వల్ల వీళ్ళే కాదు, నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా భయపడాలి ఇలాంటి పనులు చేయాలనేసి. సో దాని గురించి బయటకు రావడం జరిగింది. నన్ను ఇంకోటి చాలా మంది అంటున్నారు, ఈ రోజు మీరు ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు దీని గురించి అని చెప్పి. అట్లేం లేదు, మీడియా ఆస్క్డ్ మీ టు స్పీక్ ఆన్ దిస్ ఇష్యూ. నేను కథ అడగబోతున్నాను. అంటే ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టింది దేనికి? అంటే ఈ ఎపిసోడ్ మీద బాధితుల తరపున మాట్లాడటానికా, లేదంటే ఇంకా వేరే ఇష్యూ మీద పెడితే మీడియా ఈ ప్రశ్నలు ఏమైనా సంధించిందా? లేదు, యాక్చువల్గా ఏంటంటే ఆ ముందు రోజే సంపత్ నాయక్, మీకు తెలుసు, హీ కంటెస్టెడ్ ఫ్రమ్ జనసేన వైరా నుంచి అనుకో. సో సంపత్ నాయక్ గారు ఏం చేశారు అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ఆ ముందు రోజు ప్రెస్ మీట్ ముందు రోజు ఆయన మన ఫిలిం ఛాంబర్కి వెళ్ళి మంగ్లీ గారిని టెంపరీలీ మీరు బ్యాన్ చేయండి, ఎందుకంటే ఆమె మీద ఇలాంటి అలిగేషన్స్ వస్తున్నాయని చెప్పారు. ఎందుకంటే హీ ఈజ్ ఆల్సో ఇన్ అ వెల్ రెనౌన్డ్ పొజిషన్ అక్కడ, కాబట్టి ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చారు. అయితే నెక్స్ట్ డే వాళ్ళు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారంటే, చాలా మంది ఉస్మానియా యూనివర్సిటీ ప్లాట్ఫామ్ నుంచి ప్రెస్ మీట్స్ పెట్టి, అంటే మంగ్లీ గారికి సంబంధం లేదు, వాళ్ళ కుటుంబాన్ని మీరు కావాలని, కొంతమంది వాళ్ళ కుటుంబాన్ని కావాలని టార్గెట్ చేస్తున్నారు, ఓకే అని చెప్పి అన్నారు. వాళ్ళు కూడా అన్నారు, ఓకే ఇప్పుడు బాధితులు ఉన్నారండి, మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే బాధితుల పక్షాన మీరు ప్రెస్ మీట్ పెట్టండి, మంగ్లీ గారి కుటుంబాలు మాత్రమే కాదు, నష్టపోయింది కూడా మా గిరిజనులే, మీరు ఎంతసేపు ప్రెస్ మీట్ పెడుతున్నారు కానీ దీన్ని ప్రాపర్ గా మీరు కన్వే చేయట్లేదు
అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని సర్చ్ ఆపరేషన్ చేసి వాళ్ళు అసలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు తీసుకొని వచ్చే ప్రయత్నాన్ని వీళ్ళు చేయలేదు. ఎంతసేపు మంగ్లీ గారి కుటుంబం అని అంటున్నారు. అంటే ద స్ట్రెసింగ్ దిస్ టాపిక్ మోర్ మంగ్లీ గారి కుటుంబం అని చెప్పేసి, వేరేస్ దే ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దోస్. ఇందులో వేరే వాళ్ళు ఉన్నారు కదా బాధితులు, వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. సో దాని గురించి సంపత్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. కానీ ఇదే ప్లాట్ఫామ్ నుంచి నేను చెప్తున్నా, సంపత్ గారు నన్ను ప్రెస్ మీట్ కి ఇన్వైట్ చేయలేదు. ఆ రోజు నన్ను మీడియా ఇన్వైట్ చేసింది. అంటే మీడియా చెప్తే, అంటే మీడియా వాంటెడ్ టు టేక్ ఎ బైట్ ఫ్రమ్ మీ అండి. సో నేనేం చేశానంటే సరే అది ప్రెస్ మీట్ ఉంది కదా అని అక్కడికి వెళ్ళాను. వెళ్ళాక బేసికలీ ఐ జస్ట్ వాంట్, అంటే దీన్ని మీరు ఇంకా హైలైట్ చేయండి, ఎందుకంటే నేను మంగ్లీ గారికి కాల్ చెయ్యలేదండి ఆ రోజు. సో మంగ్లీ గారే నాకు 2 సార్లు కాల్ చేసి కాల్ మీ అని పెట్టారు. మేబీ సమ్ అర్జెంట్ అనుకున్నా, నేను ఏదైనా అర్జెంట్ ఉండొచ్చేమో అనుకున్నాను. ఇంకోటి ఆల్రెడీ మంగ్లీ నంబర్ మీ దగ్గర ఉందా? పరిచయం అంటే పెద్ద పరిచయం ఏం కాదు. నేను ఇప్పటి వరకు అయితే ఎప్పుడు ఆమెను కలవలేదు. సో నా కమ్యూనిటీ ఫోన్ లో మాట్లాడుకున్నంత నేను ఆమెతో ఒక 2-3 టైమ్స్ మాట్లాడానండి అంతే. అది కూడా ఏంటంటే క్యాజువల్ గా, ఇప్పుడు ఆమె అక్క అని అందరూ ఎలా మాట్లాడతారో నేను అలానే మాట్లాడాను. అది కూడా ఏంటంటే ఒకసారి తను ట్విట్టర్ లో ఒక అలిగేషన్ వచ్చింది, సోషల్ మీడియాలో అలిగేషన్ వచ్చింది, ఆంధ్రాలో పాట పాడారు తను అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ లో. అలిగేషన్ విషయం అప్పుడు నేను ఫోన్ చేశాను అనమాట, అక్క ఇలా అలిగేషన్ వస్తుంది కదా, ఐ థింక్ యూ హ్యావ్ టు రెస్పాండ్ ఆన్ దిస్, ఈవెన్ లైక్ ఫ్రమ్ యువర్ ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ ఆర్ ట్విట్టర్ ప్లాట్ఫామ్ ఆర్ అట్లీస్ట్ యూ షుడ్ గివ్ ఎ వాయిస్. అప్పుడు అక్క అన్నారు, నేను సెలబ్రిటీని కదా, నేను మాట్లాడలేను, మీరే మాట్లాడాలి. అప్పుడు అక్క గిరిజన కార్డు వాడారు. ఓకే, అంతకు ముందు ఒకసారి అక్కకు బర్త్డే అప్పుడు కూడా డ్రగ్స్ కేసు అని ఉంది కదా, అప్పుడు గిరిజన కార్డు వాడారు. అప్పుడు గిరిజన కార్డు వాడారు, అప్పుడు మీకు బంజారా కార్డు వాడారు, అప్పుడు మీకు మేము గుర్తొచ్చాము. మళ్ళీ మొన్న ఒకసారి అది చెప్పాను కదా ఆంధ్రాలో, అప్పుడు వాడారు. ఇప్పుడు మళ్ళీ ఈ విషయం వచ్చేసరికి తను ఏదో స్టేటస్ పెట్టుకున్నారు, పెడితే నేను అన్నా నాకు డోంట్ వరీ, కురుక్షేత్రం కూడా ఇలానే జరిగింది, న్యాయం అనేది గెలుస్తుంది, మీరేం టెన్షన్ పడకండి. అప్పటికి నాకు తెలియదు కదా ఇదంతా. చేశాను. అది దట్ వాజ్ లాస్ట్ కాల్, ఇట్ వాజ్ ఆన్ March 25th అండి. సో నేను మాట్లాడింది కూడా అంతే. అప్పుడు కూడా అన్నారు, నేను సెలబ్రిటీని, నేను బయటకు వచ్చి మాట్లాడలేను, మీడియా నన్ను గుచ్చి ప్రశ్నలు అడుగుతుంది, సో నేను మాట్లాడలేను అని అన్నారు. సో నాకు దీనికి సంబంధం లేదు, ఎవరో సుబ్బు అంట ఆయన కావాలని చేస్తున్నాడు, ఫేమ్ కోసము, బిగ్ బాస్ కోసం, అలా ఇలా అని. అంటే షీ ట్రై టు టెల్ దట్ షీ ఈజ్ రైట్, అంటే షీ హ్యావ్ నాట్ డన్ ఎనీ క్రైమ్, షీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్ అన్నట్టు చెప్పారు. సో నేను అవన్నీ ఎందుకు బయటకు చెప్పడం అని నేను ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే దెన్ ఆ పర్టికులర్ డేనే, అదే రోజు ఆ ప్రెస్ మీట్ జరుగుతున్న రోజు ఆమె నాకు ఫోన్ చేశారు. ఆమె నాకే కాదండి, నా కమ్యూనిటీలో అందరికి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఏమంటారంటే, అన్నా నేను ఇట్లా చేయలేదు, అట్లా చేయలేదు, కావాలని నన్ను ఇరికిస్తున్నారు, కావాలని నన్ను చేస్తున్నారు అని ఆమె వర్షన్. షీ వాస్ ట్రైయింగ్. అంటే కమ్యూనిటీ సపోర్ట్ కోరుకుంటుంది ఆమె, నేనేం తప్పు చేయలేదు, మీరు అందరూ నా తరపున నిలబడండి అనేది కదా ఆమె ఉద్దేశం. ఇట్స్ ఎ సింపతి డ్రామా. ఇట్స్ నాట్ ఎ కమ్యూనిటీ సపోర్ట్, ఇట్స్ ఎ సింపతి డ్రామా. అంటే మంగ్లీ తప్పు చేసిందని కమ్యూనిటీ నమ్ముతుంది. కమ్యూనిటీ నమ్ముతుంది కాదండి, బాధితులు అందుకే కదా బయటకు వచ్చారు. ఇన్ని రోజులు నమ్మలేదు, కానీ నిన్న బాధితులు బయటకు వచ్చారు. నేను నా కమ్యూనిటీని కూడా, ఇప్పుడు నా జాతిని కూడా నేను ఈ రోజు ఒకటే కోరుకుంటున్నా, బాధితుల్లో బంజారా కమ్యూనిటీ వాళ్ళు 80% వాళ్ళే ఉన్నారు. 80% వాళ్ళు. ఎందుకో కూడా చెప్తాను నేను మీకు. ఇప్పుడు మంగ్లీ అనే వస్తున్న ఆరోపణలు నిజమైతే ఆమె మోసం చేయాలనుకుంది సొంత కమ్యూనిటీ వాళ్ళని, అంతే. ఆమె ఎదిగిందే సొంత కమ్యూనిటీని పట్టుకొని, మళ్ళీ అదే కమ్యూనిటీ నుంచి ఇప్పుడు మంగ్లీ గారి పేరు అందరూ ఎందుకు నమ్ముతారండి, మీరే చెప్పండి. ఇప్పుడు వేరే కమ్యూనిటీ వాళ్ళకంటే ఎక్కువ అంటే ఉంటది కదా, ఆ ఫీలింగ్ కూడా ఉంటది చాలా మందికి. ఆమె ఆమె చూస్తున్నారు కాబట్టి నిజంగా అలా అనుకొని చాలా మంది మా బిడ్డే కదా, నిజమేనేమో అని అనుకొని డబ్బులు పెట్టుకుంటూ అంటే ఇక్కడ మంగ్లీ గారికి సంబంధం ఉంది అని నేను ఫస్ట్ రోజు కూడా చెప్పలేదు. ఆ రోజు తను ఫోన్ చేశారు, ప్రెస్ మీట్ జరుగుతుంది కూడా ఆమె గురించే. తను ఫోన్ చేసినందుకు నేను తన ఫోన్ ఎత్తాల్సి వచ్చింది. అది కాల్ మీ అంటే మేబీ ఇంకా నాతో ఇంకా కూడా ఉన్నాయండి ఆ మెసేజెస్, నేను మీ ఛానల్ కూడా చూపిస్తాను. ఎందుకంటే ఈరోజు చాలా మంది పిచ్చి మాటలు బాగా మాట్లాడుతున్నారు బయట. ఇదిగోండి, కాల్ మీ రా 1:28 PM ఆన్ ట్యూస్డే. ఇట్ ఆల్ హ్యాపెండ్ ఆన్ ట్యూస్డే. నాకు నార్మల్ కాల్ కూడా చేశారు, తను 2 times కాల్ చేశారు, కాల్ మీ రా అని పెట్టారు. పెట్టినప్పుడు నేను అప్పుడు ఏం చెప్పాను, నేను అప్పుడు ఆమె కాల్ చేశాను, బికాస్ ప్రెస్ మీట్ ఆమె గురించే జరుగుతుంది. తను నన్ను మాట్లాడనించకుండా తను ఏమన్నారు అంటే, మీకు తిరుమలేష్ అనే పర్సన్ తెలుసా అని అడిగారు అని ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు. ఓకే, వెంటనే సంపత్ ఆయన ఫోన్ తీసుకోగానే కాల్ కట్ చేశారు. అవును, అసలు ఎవరు తిరుమలేష్? తిరుమలేష్ అనే పర్సన్ నాకు అప్పటి వరకు ఏం తెలియదండి, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు తిరుమలేష్ అనే పర్సన్. ఇంకొకటి, సంపత్ నాయక్ ఫోన్ తీసుకున్నప్పుడే ఫోన్ కట్ చేశారు. సంపత్ నాయక్ గారు అడిగింది ఏంటి, అమ్మ మంగ్లీ నేను సంపత్ అన్నా అన్నారు, సంపత్ భియా అంటే సంపత్ నాయక్ గారితో నువ్వు ఎందుకు మాట్లాడలేదు
తను ఏం అడిగే వాళ్ళు ఇప్పుడు ప్రెస్ లైవ్ నడుస్తుంది, ఓకే మీరేం చెప్పాలి లైవ్ నడుస్తున్నప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ హీ వాజ్ అబౌట్ టు ఆస్క్ ఎ క్వశ్చన్, మంగ్లీ నీ మీద ఇలా ఆరోపణలు వస్తున్నాయమ్మా, నువ్వు మాకెందుకు ఇండివిజువల్ గా ఫోన్ చేస్తున్నావు, ఎట్లాగో లైవ్ లో ఉంది కదా ప్రపంచానికి జనాలకు తెలిసేలాగా చెప్పు అని చెప్పి పెట్టారండి. అప్పుడు మంగ్లీ గారు ఏం చేయాలి? ఫోన్ ఎందుకు కట్ చేయాలి? సరే కట్ చేసాం అనుకో, మళ్ళీ ఒకసారి ఫోన్ చేయొచ్చుగా, ఫోన్ చేసి చెప్పొచ్చుగా, మాట్లాడొచ్చుగా. ఏం దాస్తున్నారు మీరు అసలు ఎంతసేపు? నేను సిపి సంపత్ నాయక్ మంగ్లీకి అంతకుముందు వివాదాలు ఏమైనా ఉన్నాయా? కొంచెం డిఫరెన్సెస్ గానీ గ్యాప్ గానీ? అసలు మా కమ్యూనిటీలో ఆమెకు ఎవరితో కూడా ఏ వివాదాలు లేవు. ఎందుకంటే ఇంకొకటి మా కమ్యూనిటీ ఆమెని ఇక్కడ ఈ స్థాయి వరకు తీసుకొచ్చింది. ఈవెన్ సంపత్ గారు కూడా ఆమె స్టార్టింగ్ లో ఇనీషియల్ టైమ్స్ లో నేను ఇక్కడ సంపత్ గారి గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాలండి. సంపత్ గారు ఆమెనే కాదు, చాలా మంది మా దాంట్లో ఉండే యంగ్ లీడర్స్ ఉన్నా కూడా ఎవరికైనా హెల్ప్ అవసరం ఉన్నా చేస్తారు. సో ఆయన ధూమ్ ధామ్ లాంటివి నాకు ఇప్పియండి అన్నా అదన్నా ఇదన్నా అని అడిగినప్పుడు సీరియస్లీ నాట్ ఓన్లీ సంపత్ గారు హెల్ప్ చేస్తాడు, అదర్ కమ్యూనిటీ పీపుల్ ఆల్సో హెల్ప్ హర్. అంటే నా కమ్యూనిటీ నిజంగా తనకు హెల్ప్ చేసిన విషయం వాస్తవమే. ఈ రోజు నా బంజారా కమ్యూనిటీ, ఇప్పుడు మీరే చూడండి, మా బంజారా కమ్యూనిటీ పాటలు ఉన్నాయి అనుకోండి, తను పాడుతుంది, మీరు వింటారా? మీకు అర్థం నార్మల్ గా ఇప్పుడు మీకంటే పెద్దగా అర్థం కావు కాబట్టి మీరు వినే వరకు వింటారు, కానీ అవన్నీ మేము ఎక్కువ వింటాం కదా, మా వల్ల కదా పదాలు అర్థాలు ఇంకా లోతుగా తెలుస్తాయి కదా, మా వల్ల కదా నువ్వు ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నావు. మరి అట్లాంటప్పుడు నువ్వు మా వల్ల ఆ స్థాయిలో ఉండి ఈ ఏదైతే జరుగుతుందో ఇన్ ద బ్యాక్గ్రౌండ్ తెలిసి కూడా నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేసావు? దట్ ఈస్ మై క్వశ్చన్. ఈ రోజు అందరు నమ్మక ద్రోహం అంటున్నారు. ఏంటండి నమ్మక ద్రోహం? ఇప్పుడు 100,000 మంది పిల్లల్ని వాళ్ళ బాధల్ని కనిపించట్లేదు ఈ కమ్యూనిటీకి. సిర్ఫ్ ప్రత్యూష ఫోన్ ఇలా పెట్టిందని మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు కమ్యూనిటీలో ఎవరైనా మీకు ఫోన్లు చేసి ఎందుకు ప్రత్యూష అట్లా నువ్వు మాట్లాడుతున్నావు, మన అమ్మాయి కదా, మన అమ్మాయిని మనం సేవ్ చేసుకోవాలి కదా అని అంటున్నారు ఎవరైనా? చాలా మంది చేస్తున్నారండి. ఈ రోజు చాలా మంది ఏంటంటే ప్రత్యూష ఎందుకు మాట్లాడుతుంది బయటకు వచ్చి, మన కమ్యూనిటీ కదా చాలా మంది. నేను మీడియా ఐ జస్ట్ వాంటెడ్ టు పుట్ ద ఫ్యాక్ట్స్, దట్స్ ఇట్. నేను వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ నుంచి కూడా చేరవేయాలనుకుంటున్నాను. చాలా మంది అడ్వకేట్ సుబ్బారావుతో మిగతా ఆమె వ్యతిరేక వర్గంతో చేతులు కలిపారు వీళ్ళందరూ. నో అడ్వకేట్ సుబ్బారావు నాకు నిజంగా నేను ఇప్పటివరకు ఆయన కలవలేదు, ఆయన నాకు పెద్ద పరిచయం కూడా లేదు. సీరియస్లీ అడ్వకేట్ సుబ్బారావు గారు నాకు తెలియదు. సంపత్ గారిని కూడా నేను ఆ రోజు కలవడానికి రీజన్ ఏంటంటే ఆ ప్రెస్ మీట్ లో నన్ను మాట్లాడమని ఆయన ఏం చెప్పలేదు. నన్ను మీడియా వాళ్ళు పిలిస్తే నేను మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి కూడా నేను తప్పుగా ఏం మాట్లాడలేదు. నేనేమడిగాను, నా బంజారా జాతిలో ఎవరైతే ఈ బంజారా బిడ్డలకు సపోర్ట్ చేయకుండా సిర్ఫ్ మంగ్లీ గారి గురించే మాట్లాడుతున్నారో వాళ్ళని ముందు కమ్యూనిటీ నుంచి బాయ్కాట్ చేయండి అని అన్నాను. అది చెయ్యమనడానికి రీజన్ కూడా ఏంటంటే ఈ రోజు మంగ్లీ గారి ఇష్యూ మాత్రమే కాదండి. ఈ రోజు మీరు చూసినట్టయితే GO 29 వల్ల మన పిల్లలు ఉన్నారు, GO 46 వల్ల ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 80% ఆఫ్ దెమ్ హూ లాస్ట్ దిస్ వాళ్ళు మా వాళ్ళే ఉన్నారు, మన బంజారా బిడ్డలే ఉన్నారు. ఇదే దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ లో, చిక్కడపల్లిలలో మన బంజారా బిడ్డలు ఉన్నారు. ఇదే దిల్సుఖ్ నగర్ లో అండి ఈ రోజు జాబులు రాక 80% స్టూడెంట్స్ బిలాంగ్ టు మై ఓన్ కమ్యూనిటీ. వాళ్ళు ఈ రోజు జాబులు రాక టీ కొట్లు పెట్టుకొని టీలు అమ్ముకుంటున్నారు. అలాంటి వాళ్ళ గురించి మీరు ఎప్పుడు ఎందుకు రోడ్ ఎక్కలేదు? మొన్న రీసెంట్ గా ఒక అబ్బాయి ఉస్మానియా మెడికల్ లైక్ కాలేజ్ లో ఒక అబ్బాయి చనిపోయాడు, పీజీ స్టూడెంట్ చనిపోయాడు. మరి అలాంటి వాళ్ళ గురించి కేవలం సంపత్ నాయక్, అశోక్ రాథోడ్ లాంటి వాళ్ళే ఉన్నారా మన జాతిలో, నా కమ్యూనిటీలో? వాళ్ళు మాత్రమే క్వశ్చన్ చేయాలా? మీరు క్వశ్చన్ చేయరా? కనీసం వాళ్ళకి నష్టపరిహారం కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టారా? మంగ్లీ గారి గురించి మంగ్లీ కుటుంబం ప్రెస్ మీట్ పెట్టారు. మీరు మరి చనిపోయిన మొన్న రీసెంట్ గా చనిపోయిన ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో చనిపోయిన పీజీ విద్యార్థి గురించి మీరు ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టారా? ఇదే క్వశ్చన్ అండి. దిస్ ఇస్ మై క్వశ్చన్. ఓకే, అంటే ప్రత్యూష రాథోడ్ గారు మీరు అంటున్నారు అంటే నేను ప్రూఫ్స్ లేకుండా మాట్లాడను అని, అంటే మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి? కొన్ని ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయంటున్నారు కదా. అవునండి, నేను ఫస్ట్ డే రోజు ఏం చెప్పారు మంగ్లీ గారు అంటే, నాకు ఈ అసలు రమావత్ మధు అంటే ఎవరో తెలియదని చెప్పారు. తర్వాత ఏం చెప్పారు, ఒక రోజు చాలా మంది వస్తుంటారు, నన్ను కలుస్తుంటారు, నాతో ఫోటోలు దిగుతుంటారు అని చెప్పారు. నిన్న ఇన్ని రోజులు మీరు మీ దగ్గర ప్రూఫ్స్ లేవు అది ఇది అని అన్నారు కదా. నిన్న ఎవరైతే రమావత్ మధు అనే పర్సన్ దగ్గర పనిచేసే క్యాషియర్ తనే బయటికి వచ్చి, ఇప్పుడు ఉన్నోడు అబద్ధం చెప్పిండంటే ఏమని అనుకుందామండి, లేనోడు అబద్ధం చెప్పాలంటే భయపడతాడు కదా. తను బయటకు వచ్చి ఏం చెప్పాడంటే, నేను క్యాషియర్, నేను మంగ్లీ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మంగ్లీ గారు నేను ఫోటో, తన ఫోటో కూడా అడిగారంట. ఫోటో అడిగితే నేను ఫోటో ఇవ్వలేను, ఇక్కడ అన్ని కెమెరాస్ అవి ఇవి ఉంటాయి, నేను ఫోటోలు ఇవ్వలేను, మీకు కావాలంటే తర్వాత ఎక్కడైనా ఈవెంట్ లో ఉన్నప్పుడు తీసుకోండి అని అన్నారంట. పోనీ అట్లీస్ట్ నేను శివ గారితో ఫోటో తీసుకుంటాను, ఎందుకంటే రేపు పొద్దున ఎవరైతే నేను ఎవరికి ఆన్సరబుల్ ఉంటానో వాళ్ళు అడుగుతారు కదా డబ్బులు ఇచ్చానో లేదో అని చెప్పేసి ఫోటో తీసుకున్నారంట. ఈమెమన్నారు, నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, నా తమ్ముడికి ఏం సంబంధం లేదు అని అన్నారు. ఈ రోజు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ
షీఈస్ ద వన్ హూ ఇస్ ఇన్ టు ఆల్ దిస్, షీఈస్ డ్రైవింగ్ ఆల్ దిస్ అండి. రైట్. ఈ రోజు మంగ్లీ గారి పేరు చెప్పుకొని ఇంత పెద్దది ఇంత జరుగుతుంది అని తెలిసి కూడా ఓకే. మీకు టైం లేదా అండి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి ఆ రమావత్ మధు మీద? మ్మ్. మీ పేరు ఓకే. వాడుకొని ఇప్పుడు ఓకే. ఒక్కరు కాదు కదా 100 మంది అంటే చెప్తున్నారు. మొత్తం అంతా చేసిందంతా మంగ్లీ అనే ఈరోజు ప్రత్యూష రాథోడ్ అంటున్నారు, అంతేనా? నేను ఒకటి చెప్తున్నా అండి, Hmm. మొత్తం చేసింది మంగ్లీ అలా అనట్లేదు. ఓకే. వాట్ ఐ వాంట్ టు టెల్ ఇస్ అంటే ఆమె డ్రైవ్ చేసిందంటే దాని అర్థం అదే, మొత్తం లీడ్ చేసిందనే కదా. దో నోయింగ్ Okay. షీ నోస్ ఎవ్రీథింగ్, Right. తెలిసి కూడా నువ్వు ఎందుకు ఎంకరేజ్ అదే చేసావు? తప్పు జరుగుతుందని తెలుసు అయినా కూడా మంగ్లీ అది ఎంకరేజ్ పెద్ద చేసింది. పాపం కదండి. ఇప్పుడు బంజారా బిడ్డలకు ఇంకొకటి దిస్ ఇస్ నాట్ ఎన్ అలిగేషన్. Right. ఎవరైతే ఆయన ఉన్నారో వచ్చారు కదా నిన్న క్యాషియర్ తను చెప్తున్నారు, మంగ్లీ గారు రమావత్ మధు వాళ్ళ ఇంటికి 3 సార్లు వచ్చారన్న, నేను 2-3 సార్లు చూశాను, నా కళ్ళ ముందే చూశాను మంగ్లీ అక్కని, కావాలంటే ఆమెను పిలవండి డిబేట్ కి, ఆమెను ప్రెస్ మీట్ కి పిలవండి అన్న, నేను మాట్లాడతాను అని అంటున్నాడు. ఒక పేద బిడ్డ, 30 లక్షలు పెట్టిన పేద బిడ్డ, వాడెందుకు బయటకు వచ్చి చెప్తాడు? రేపు పొద్దున వాడిని చంపేస్తారు నరికేస్తారని వాడి భయం ఉంటది కదా, వాడెందుకు అబద్ధాలు చెప్తాడు చెప్పండి మీరు? ఈ రోజు ఆయన వచ్చి బయట చెప్తున్నారు, దీనికి మంగ్లీ గారు ఏం ఆన్సర్ చెప్తారు? దీనికి కూడా నాకు సంబంధం లేదు అంటారా? ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ మంగ్లీకి సంబంధించి మొత్తం ఈ ఫ్యాక్ట్స్ అన్ని మీరు వెరిఫై చేసుకుంటూ వస్తున్నారు కదా, మీ అంచనా ఏంటంటే ఎన్ని కోట్ల స్కామ్ జరిగిందని? నేను నిన్న కొంతమందినే చూసానండి. ఆ కొంతమందిలోనే చాలా మంది, ఒకరేమో 70 lakhs, ఒకరేమో 40 lakhs, ఒకరేమో 50 lakhs పెట్టుకుంటూ పోయారు. అందులో కొంతమంది 3-4 కోట్లు కూడా పెట్టారు. ఈ రోజు వీళ్ళు అంటారు బంజారా బిడ్డల దగ్గర 3-4 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతున్నారండి వీళ్ళు. ఇప్పుడు ఒకటే మంత్ లో ఒకటే రోజులో ఇవ్వలేదు. ఒకసారి 10 లక్షలు, ఒకసారి 20 లక్షలు, ఒకసారి 30 లక్షలు, వాళ్ళకున్న ల్యాండ్స్ కూడా అమ్మేసి, గోల్డ్ కూడా అమ్మేసి, ఇప్పుడు ₹1 పెడితే ₹4 వస్తున్నాయి అని చెప్తే ఎవరికైనా ఆశ ఉంటది, మనం మనుషులం కాబట్టి ఆశ ఉంటది. వాళ్ళని నమ్మి వీళ్ళు ఏం చేశారు, పక్కన ఇప్పుడు పక్క ఊర్లోకి వెళ్ళి వీళ్ళే ఇంట్రెస్ట్ తో తెచ్చుకొని వీళ్ళకి ఇచ్చారు. వీళ్ళు ₹2 ఇంట్రెస్ట్ తో తీసుకొని ఇక్కడ ₹4 ₹5 వస్తాయి కదా అని ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి అయితే తీసుకున్నారో వాళ్ళని జనాలు వచ్చి ఇప్పుడు ఇంటి ముందుకు వచ్చి నీ కిడ్నీలు అమ్మి ఇవ్వండి అని అడుగుతున్నారు వాళ్ళని. మీ కిడ్నీలన్నీ మీ ఇవ్వండి, మీరు చస్తే కూడా మాకు ప్రాబ్లం లేదు, మీరు ల్యాండ్ రాసి ఇవ్వండి అంటే పాపం వాళ్ళతో ఏమీ లేదు. బయట రకరకాల టాక్స్ 100 కోట్ల స్కామ్ అని, 150 కోట్ల స్కామ్ అని ఇట్లా అంటున్నారు. మీ అంచనా అంటే ఎంత వరకు ఉండొచ్చు? ఎందుకంటే మీరు చెప్తున్న ఫిగర్స్ 150 crores అండి. అదే మీరు చెప్తున్న ఫిగర్స్ ఏం తక్కువగా లేవు. 40 లక్షలు, 50 లక్షలు, 4 కోట్లు, 1 కోటి అంటే అలా ఎంతమంది, ఎన్ని కోట్లు? మా అంచనా ప్రకారం ఇది చిన్న స్కామ్ అయితే కాదండి. ఎందుకంటే నిన్న ఒక మినిస్టర్ వాళ్ళ కొడుకు కూడా మనవడో ఎవరో ఒక కాల్ ని కూడా ఆడియో లీక్ చేశారు. నిన్న సంపత్ గారు ఒక ప్రెస్ మీట్ లో ఒక ఆడియో లీక్ చేశారు. అంటే అంత దూరం వ్యవహారం పోయింది. వాళ్ళ పక్కనూరులోనే 30 కోట్లు పెట్టి ఏదో ల్యాండ్ ఏదో తీసుకుంటున్నారని చెప్పేసి ఆడియో లీక్ చేశారు వాళ్ళు. ఓకే, సో ఐ డోంట్ థింక్ సో దిస్ ఇస్ లైక్ 100 or 150 crores. దీని వెనకాల చాలా పెద్దవాళ్ళు ఉన్నారని నాకు అనిపిస్తుంది. మేబీ దే ఆర్ డ్రైవింగ్ దిస్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరో పెద్దవాళ్ళు అంటే మంగ్లీ అనే ఆమె ఒక రకంగా పెద్ద ఫిగర్, ఆమె సెలబ్రిటీ. ఇప్పుడు ఆమె ఇంకా లీడ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉండొచ్చండి. ఓకే. ఎందుకంటే ఈ రోజు కొన్ని ఛానల్స్ లలో వీడియోలు డిలీట్ అయ్యాయి. ఎందుకు డిలీట్ అయ్యాయి? ఎవరు చెప్తే డిలీట్ అయ్యాయి? ఎందుకు మీడియా ఛానల్స్ లలో డిలీట్ అయ్యాయి వీడియోస్? పొలిటికల్ డ్రైవ్ ఏమైనా ఉందా అంటున్నారా మీరు? ఉండొచ్చు, నేను అదే చెప్తున్నాను కదా, ఉండొచ్చు. ఉండకపోతే ఎందుకు ఈ కేసుని ముందుకు తీసుకొని వెళ్ళలేదు? ఇప్పుడు ఈ బాధితులు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారండి రమావత్ మధు అనే పర్సన్ మీద. నాకు మంగ్లీ తెలుసు, నేను మంగ్లీ వాళ్ళ సిస్టర్ ని పెళ్లి చేసుకుంటున్నాను, ఇదిగోండి మంగ్లీ గారితో దిగిన ఫోటోస్, మేము సంథింగ్ గోకుల్ నందన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంకా సిమెంట్ ఫ్యాక్టరీస్ పెడుతున్నాం, పబ్స్ ఓపెన్ చేస్తున్నాం, అది ఇది అని చెప్పేసి మోసం చేశారు అని చెప్పి వాళ్ళు బాధపడుకుంటూ బయటకు వచ్చారు. ఓకే, అప్పుడు మంగ్లీ గారు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, కేసు పెట్టాలి రమావత్ మధు అనే పర్సన్ మీద. తను ఇవ్వకుండా తెలివిగా తప్పించుకుంది. సుబ్బు గారి మీద కేసు పెట్టారు, ఒక అడ్వకేట్ మీద కేసు పెట్టారు. అని ఏమన్నారు అని ఒక ఫస్ట్ థింగ్ ఆయన ఏమనలేదండి. ఆయన బయటకు వచ్చి మంగ్లీ గారి పేరు చెప్పుకొని ఇంతమంది లాస్ అయ్యారని అన్నారు. దానికే నువ్వు వెళ్ళి డిఫమేషన్ చేస్తావా? ఎంతవరకు కరెక్ట్ ఇది? తను చెప్పిన మాట కాదు కదా, బాధితులు చెప్పే విషయం. నేను బాధితులు కూడా చూపిస్తా అండి. నిన్న చూసి మీరు మీడియా ముందు కొంతమందిని చూపించారు. నేను నిన్న వేరే స్టూడియోకి వెళ్ళినప్పుడు కంప్లైంట్ అయితే ఇచ్చాము సజ్జనార్కి, అంటే సజ్జనార్కి ఆ రోజు విజ్ఞప్తి చేశాము, మధుపై చర్యలు తీసుకోవాలన్నారు కానీ కేసు అయితే పెట్టలేదా, ఫిర్యాదు అయితే చేయలేదని అడ్వకేట్ సుబ్బారావు అన్నారు. అవును, నేను అదే అడుగుతున్నా. ఫిర్యాదు ఎందుకు చేశారు? కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? ఈరోజు మంగ్లీ గారు అంటే నేను బాధితుల పక్షాన్ని నిలబడుతున్నా అని చెప్పి, మరి బాధితుల పక్షాన్ని ఒక అడ్వకేట్ ఎందుకు పెట్టలేదు? అసలు ఒక్క గ్రామాన్ని కూడా బాధితుల పక్షాన నిలబడుతున్నానని ఆమె అన్నారు మీడియా, నేను కూడా చూశాను. ఆమె ఆ ప్రకటన చేసిన తర్వాత బాధితులను ఎవరినైనా తన ఇంటికి పిలిపించుకోవటం కానీ
లేదంటే బాధితులు ఎవరు వివరాలు లేదు. సేకరించడం కానీ అవి ఏమైనా చేశారా? ఆమె చేయలేదు. ఈ రోజు కేవలం మీడియా మాత్రమే గ్రౌండ్ రిపోర్ట్ వెళ్ళి మీడియా వాళ్ళు మాత్రమే వెళ్ళి అక్కడ ఎవరెవరైతే బాధితులు వివరాలు తీసుకొస్తున్నారు కానీ తిని చేసింది ఏమీ లేదు. అండ్ ఈమె గురించి పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెడుతున్నారండి. మంగ్లీ గారు అసలు ఆమె తప్పు చేయలేదు, ఆమె తప్పు చేసిన రోజు మేము తల నరుక్కుంటాం, అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. మరి ఇప్పుడు మొత్తం కనిపిస్తున్నారు బాధితులు, మీ కళ్ళ ముందే ఉన్నారు, వీళ్ళ గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? ఓకే, ఇప్పుడు మంగ్లీ ఎక్కడ ఉన్నారంటే ఏం చెప్తారు అంటే వాళ్ళ బ్రదరు కూడా ఆయన కూడా ఎబ్స్కాండింగ్ గా ఉన్నారంటున్నారు. అంటే దుబాయ్లో ఉన్నారా మస్కట్లో ఉన్నారని ఇట్లా రకరకాల చర్చ జరుగుతుంది. నేను అదే అడుగుతున్నాను, ఇన్వెస్టిగేషన్ కి ఈడీ వాళ్ళు ఎందుకు దీన్ని స్పీడప్ చేయట్లేదు? ఒకటి గారు ఇద్దరు కాదండి, 100,000 మంది బాధితులు ఉన్నారు. ఈ రోజు వచ్చింది కేవలం 0.01% వాళ్ళు మాత్రమే వచ్చారండి, మిగతా వాళ్ళు రాలేదు. వీళ్ళు కూడా ఏంటంటే భయపడుతుండే. మేము మొన్న ప్రెస్ మీట్ పెట్టాం కదా, ప్రెస్ మీట్ తర్వాత ది వీడియో గాట్ కంప్లీట్లీ వైరల్ అండి. బికాస్ ఆఫ్ విచ్ వీళ్ళు బయటకు వస్తున్నారు, బయటకు వచ్చి అది భయంతో వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు అందులో. అయితే వీళ్ళని ఎవరైతే బాధితులు ఉన్నారంటే పేడ్ బ్యాచ్ అంటారు వీళ్ళని, బాధితులు కాదంటే పేడ్ బ్యాచ్ అంట. సిగ్గుండాలి వీళ్ళకి చెప్పడానికైనా మాట. మంగ్లీ ఎక్కడ ఉందని అనుకుంటున్నాను మీరు? ఎక్కడుందో అండి, ఎక్కడైనా ఉంటది, మరి ఎక్కడుందో నాకు తెలియదు. ఈ రోజు అయితే నేను ఒకటే అడుగుతున్నాను మంగ్లీ గారిని, మీరు ఎక్కడైనా ఉండండి, ఈ బాధితుల పక్షాన మీరు నిలబడాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. కానీ ఆమె నిలబడే వాతావరణం కనిపించట్లేదు కదా. నిలబడదు కూడా అండి, ఎందుకంటే ఇన్ని రోజులు ఆమె ఏమంటే ఇంకొకటి అండి, నేను చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు మంగ్లీ గారు రీసెంట్ గా చూస్తే ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడు పోస్ట్ చేయలేదు. ఆమె మొన్న ఏదో సడన్ గా ఒక క్యాషియర్ బయటకు వచ్చి మంగ్లీ గారు నేను చూశాను అంటే, మంగ్లీ గారు రమావత్ మధు వాళ్ళ ఇంటికి 3 సార్లు వచ్చారు, నేనే తనని డ్రైవ్ చేసి నేను తీసుకొచ్చాను, డ్రాప్ చేశాను అని అన్నారు. అప్పుడు మంగ్లీ గారు సడన్లీ ఆ వీడియో రిలీజ్ అయినప్పుడే మంగ్లీ గారు ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. కొంతమంది కావాలని నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు అది ఇది అని మెసేజ్ పెట్టారు. మరి అంతకుముందు ఎందుకు పెట్టలేదు? కమెంట్ బాక్స్ ఎందుకు ఆఫ్ చేసుకున్నారు? ఓకే, రైట్. అంటే ఇక్కడ ఈ రెండో చర్చ ఏం జరుగుతుందంటే, ఓయూలో 2 బంజారా గ్రూపులు కొట్టుకొని ఒకరు మంగ్లీకి అనుకూలంగా మరొకరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఇద్దరు ఫేమ్ కోసం ట్రై చేస్తున్నారు అన్నది కొందరు చేస్తున్న ఎలిగేషన్. ఒకటండి, ఫేమ్ కోసం చేయాలంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేసేవాళ్ళు, 2 గ్రూపులని వీళ్ళు చెప్పుకుంటున్నారు బయట. అయితే ఓయూలో మంగ్లీకి సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్న విషయం వాస్తవమే. మొన్న మీ మీడియా మీద కూడా వాళ్ళు దాడి చేసిరు, మీరు ఆ వీడియోస్ కూడా మీతో ఉండుంటాయి, మీడియా మీద కూడా దాడి చేసిరు. వాళ్ళకి నచ్చిన క్వశ్చన్స్ అడగాలి. ఇప్పుడు కొంతమంది ఉన్నారండి మంగ్లీ గారితో లక్షలు తెచ్చుకొని వచ్చి ప్రెస్ మీట్లు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ పెట్టే వాళ్ళు కూడా ఓయూ స్టూడెంట్స్ కాదు, నేను అదే చెప్తున్నా. ఉస్మానియా యూనివర్సిటీలో ఆల్రెడీ పిహెచ్డికి అప్లై చేశారు, పిహెచ్డి రాలేదు. అందులో చాలా మంది మాట్లాడే వాళ్ళు ఓయూ స్టూడెంట్స్ అని ఎప్పుడు అంటారండి? దే ఆర్ నాట్ ద కరెంట్ బ్యాచ్. ఎప్పుడో ఎగ్జామ్లు అయిపోయి ఓయూ నుంచి ఎప్పుడో వెళ్ళిపోయారు మీరు, మళ్ళీ ఇంకా ఎందుకు అక్కడ ఉంటున్నారు? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్లు పెట్టి? ఈ రోజు వాళ్ళు అంటారు, ఈ రోజు మంగ్లీ డబ్బులు ఇచ్చి మాట్లాడిపిస్తుందని ఎలిగేషన్. షూర్, అవును, మంగ్లీ చాలా మందికి డబ్బులు ఇచ్చి మాట్లాడిపిస్తుందండి. ప్రూవ్ చేయమంటారా నన్ను? మంగ్లీ చాలా మందిని డబ్బులు ఇచ్చి మాట్లాడుతుంది అంటే మరి ప్రూఫ్ చేయాలి కదా, ఎందుకంటే ఇప్పుడు ఒక ఎలిగేషన్ ఆధారం ఏంటి మీ దగ్గర? ఆమె డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తుంది. ఆఫ్ కోర్స్, ఇప్పుడు బాధితుల పక్షాన నిలబడకుండా కేవలం మంగ్లీ పక్షాన నిలబడి మాట్లాడుతున్నారు మీరు. అంటే మంగ్లీ చేస్తుందనే కదా. ఓకే, ఇప్పుడు మంగ్లీని వ్యక్తిగతంగా నేను గాని వాళ్ళు అభిమానిస్తుండొచ్చేమో కదా. ఇప్పుడు కాబట్టి మనం ఆమె తరపున మాట్లాడాలని అనుకోవచ్చు కదా. మనం ఎన్నిసార్లు మాట్లాడతారండి? ఒక్కసారైనా జాతి బిడ్డల గురించి మాట్లాడాలా కదా. గోరు బంజారా అని పెట్టుకున్నారు మీరు. అంటే కొన్ని సేవలాల్ పేరు మీద గోర్ బంజారా పేరు మీద పెట్టుకున్న మీ సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఈ రోజు మీ సంఘాలు ఏం చేయాలా? బాధితుల దగ్గరికి పోయి ఎవరెవరు నిజంగా బాధితులు ఉన్నారా అని తీసుకొని రావాలి. కానీ ఈరోజు మేమేం చేసినాం, వి వర్క్డ్ ఇన్ ద గ్రౌండ్. మేము బాధితుల్ని తీసుకొని వచ్చి చూపిస్తున్నాం ముందు. వీళ్ళు బాధితులు ఇప్పటికైనా వచ్చి వీళ్ళకి సహాయం చేయండి అంటే వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. బాధితులు ఎట్లా పెయిడ్ ఆర్టిస్టులు అవుతారండి? ఎప్పుడైతే మంగ్లీ గారి గురించి ఒక అలిగేషన్ వచ్చినప్పుడు ఆ అలిగేషన్ కి ఆన్సర్ చేయకుండా దానికి ఎవరు చేయాలి? మంగ్లీ గారు చేయాలి ఆన్సరబుల్. వీళ్ళేదో చొక్కాలు చింపుకొని మేము మంగ్లీ ఫ్యాన్స్ అని చెప్పేసి అది ఇది అంటే దిస్ ఇస్ నాట్ రైట్. అలిగేషన్ కాదు, డబ్బులు ఇచ్చినందుకే మీరు చేస్తున్నారు. ఎందుకంటే వ్యక్తిగతంగా వై యు ఆర్ టార్గెటింగ్ మీ అండ్ మై ఫ్యామిలీ? వాట్ ఈస్ ద నీడ్? యు వుడ్ హావ్ టోల్డ్ దట్ మీడియా ముందు. మీ ఫ్యామిలీ ప్రొఫైల్ ఏంటి? Sir, basically my father works in the department. Okay, he's a government employee, sir. కాకపోతే మా నాన్నగారికి నేను చేసే వాటికి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. మా నాన్నగారు ఒకటే చెప్పారు, ఇప్పుడు ఐఎమ్ 18+. సో దిస్ ఇస్ యువర్ లైఫ్,
నువ్వు పోరాడుతున్నావు, ఇప్పుడు జాబ్ నాది మిస్ అయింది సార్, రైట్ ఓకే, GO29 వల్ల నేను నష్టపోయినాను, సో నీ పోరాటం నువ్వు చేసుకో, ఓకే ఐ హావ్ నథింగ్ టు డూ విత్ దిస్. ఓకే ఎందుకంటే నీతో పాటు నాకు మిగతా పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా నేను చూసుకోవాలి. ఐ హ్యావ్ ఎ ఫ్యామిలీ ఓకే హూ నీడ్స్ మీ అని మా మీకు ఫాదర్. ఇంకా ఉన్నారా అక్క చెల్లెలు? యా ఉన్నాయి సార్, ఐ డు హ్యావ్ ఎ సిబ్లింగ్స్, ఐ హ్యావ్ ఎ ఫ్యామిలీ, ఐ హ్యావ్ ఎ సిబ్లింగ్స్. గ్రేట్. అయితే నేనేం చెప్తా అంటే ఎందుకు ఈ మాట అడగాల్సి వచ్చిందంటే ఫ్యామిలీని కూడా టార్గెట్ చేస్తున్నారని యా మీరు అన్నారు నేను అదే కాబట్టి. చెప్తున్నాను. ఈ రోజు మంగ్లీ కానీ నేను వ్యక్తిగతంగా ఎప్పుడేమనలేదు. ఓకే ఈ చొక్కాలు జింపుకునే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో, నేను తన గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఓకే నేను తనకి పెళ్ళయిందనో, తనకి ఇంకా విడాకులు అయ్యాయనో, సంథింగ్ ఐ డిడ్ నెవర్ స్పోక్ అబౌట్ ఎనీవన్, ఐ హావ్ నాట్ టేకెన్ దర్ నేమ్. మంగ్లీకి పెళ్ళి అయిందా అసలు? అది మీ అన్ని మీడియా కథనాలు చూపిస్తాయి వచ్చే కమింగ్ డేస్. కాదు అంటే మీకేం తెలుసు? ఎందుకంటే మీరు కొంచెం సేమ్ ఐ డోంట్ వాంట్ టు క్యాస్ట్. కమెంట్ ఇట్ సార్, ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఇట్. ఎందుకంటే సి వాళ్ళు నీతి తప్పారని చెప్పేసి నేను నీతి తప్పను, ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఇట్, ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ ఎనీ వన్స్ నేమ్ సార్. కానీ చెప్తున్నా నా వ్యక్తిగత విషయాల గురించి మీరు ఎటువంటి అలిగేషన్ లేకుండా ఓకే వాళ్ళ పక్కన ఇప్పుడు ఒకడు పెడతాడు సార్ ప్రెస్ మీట్, వాడికి కనీసం ఐలు కూడా రావు. అసలు నార్మల్ గా మీరే చూడండి సార్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కే ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారు, మిగతా ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, వీళ్ళలాంటి వాళ్ళకే టు లీవ్ అ లగ్జరీ లైఫ్ చాలా కష్టమైతుంది. అట్లాంటిది ఏం పని పాట లేనివాడు ఒకడు ఇన్నోవా కార్ వేసుకొని ఎట్లా తిరుగుతాడు సార్? ఎంతమందిని బ్లాక్ మెయిల్ చేసి వస్తాయి ఆ డబ్బులు? వీళ్ళందరికి ఎవరు సపోర్ట్ చేస్తే, ఎవరో ఒక 5 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి తీసుకొని వచ్చి కూర్చోపెట్టి ప్రత్యూష గురించి అలిగేషన్స్ చేసేసి దే ఆర్ ట్రైయింగ్ టు డైవర్ట్ ద హోల్ టాపిక్. యూస్ ప్రత్యూషని మీడియా చూపిస్తుంది కాబట్టి దే ఆర్ ట్రైయింగ్ టు డైవర్ట్ ద హోల్ టాపిక్. వీళ్ళందరూ నన్ను పర్సనల్ గా అటాక్ చేసి నేను నోరు మూసుకొని ఉంటానని చెప్పేసి అంతే సార్ వీళ్ళు చేసేది. అంటే లార్జర్ సెన్స్ లో ఈ మంగ్లీ వివాదం అనేది కేవలం ఓయూలోనే కాకుండా ఈ బంజారా కమ్యూనిటీలోనే చీలికి ఏమైనా కారణం అవుతుందా? ఒక చీలికి తెస్తుందా? నేను ఒకటి చెప్తాను సార్, బంజారా కమ్యూనిటీ ఎప్పుడు కూడా అంటే నేననే కాదు సార్, మానవత్వం ఉండే ప్రతి ఒక్కడు కూడా అంటే లైక్ ద హ్యూమన్ బీయింగ్, వాళ్ళ కొన్ని ఎథిక్స్, కొన్ని వాల్యూస్, కొన్ని మోరల్స్ అనేవి ఉంటాయి. కమ్యూనిటీ కాదు, ఫస్ట్ హ్యుమానిటీ ఈజ్ మెయిన్, విచ్ వాట్ ఐ ఫీల్. ఎందుకంటే ఆన్ హ్యుమానిటీ బేసిస్ ఇఫ్ ఐ సీ అక్కడ అందరూ బాధితులే సార్, వాళ్ళందరూ నష్టపోయిన వాళ్ళే. అంటే బాధితుల తరపున మీరు మాట్లాడడానికి నేను తప్పుపట్టట్లేదు, కానీ ఇక్కడ ఏమైందంటే ఫైనల్ గా ఇప్పుడు బంజారా కమ్యూనిటీలోనే 2 వర్గాలకు విడిపోయి, ఒక వర్గం ఏమో మంగ్లీని కాపాడే ప్రయత్నం, లేదంటే మంగ్లీకి సపోర్ట్ చేసే ప్రయత్నం, ఒకరేమో మంగ్లీ తప్పు చేసింది, ఆమె మోసం చేసింది మన కమ్యూనిటీ వాళ్ళనే అంటూ మాట్లాడుతున్న మీలాంటి వర్గం. అవును సార్, అందుకే నేను అందుకు అడిగామాట, ఈ మంగ్లీ వివాదం అనేది బంజారా కమ్యూనిటీలో ఒక చీలికి ఏమైనా కారణం అయిందా? కారణం అయ్యింది సార్, ఎందుకు అవ్వలేదంటారు? డబ్బులకు ఆశపడి డబ్బులకు లోబడేవాడు మంగ్లీకి సపోర్ట్ చేస్తున్నాడు. ఈ రోజు మాలాంటి వాళ్ళు అమాయకమైన బిడ్డల కోసం పోరాడుతున్నాం. ఈ రోజు మాకు ఎవరేమి ఇవ్వరు సార్, నాట్ ఈవెన్ మై కమ్యూనిటీ. టుడే మై ఫాదర్ ఇస్ పేయింగ్ మై ఫీజ్, నో వన్ ఎల్స్. సో నేను అదే చెప్తున్నాను. కరెంట్లీ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ అదర్ నోటిఫికేషన్. ఎందుకంటే రీసెంట్ గా గ్రూప్ 1 లో డిస్మిస్ అయిపోయాయి సార్ అన్ని కేసెస్, బుల్డోజ్ అయిపోయాయి. సో వీఆర్ వెయిటింగ్. సివిల్స్ నేను రాశాను. నేను అదే చెప్తున్నా, వీళ్ళు అంటారు ఈమె నిరుద్యోగే కాదంటారు. నా ఓటీఆర్ రిజిస్టర్ అయింది, నా ఐడి కూడా ఇస్తాను, నా హాల్ టికెట్స్ కూడా ముందు పెడతానని అంటున్నాను సార్. 3rd క్లాస్ ఫెయిల్ అయినోడు 10th క్లాస్ ఫెయిల్ అయినోడు నా గురించి మాట్లాడితే హౌ ఇట్ ఫీల్స్ సార్? టుడే ఐఎమ్ హియర్, టుడే ఐఎమ్ ఇన్ యువర్ స్టూడియో. వై ఐఎమ్ హియర్? బికాజ్ ఐఎమ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, దట్స్ ద రీజన్ ఐఎమ్ సిట్టింగ్ హియర్. కాబట్టి మీరు నేను ఈ రోజు కేవలం మంగ్లీ గురించి మాట్లాడితేనే వీళ్ళకి ఇంత కోపం వస్తుంది. నేను అదే చెప్తున్నాను సార్, వ్యక్తిగతంగా మాట్లాడడం ఇస్ నాట్ ఫేర్. అంటే ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ అడుగుతున్నాను, మీ క్వాలిఫికేషన్ మీద కూడా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా. అవును సార్, నేను అదే చెప్తున్నాను. మీ క్వాలిఫికేషన్ ఏంటి సార్? ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ 2019 ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. బీటెక్ అయిపోయింది సార్. తర్వాత నేను ఐటీలో జాబ్ చేయాలన్న విషయం వాస్తవమే సార్. ఐ యూస్ టు వాచ్ KTR's వీడియోస్. ఎందుకో కూడా చెప్తాను, బికాస్ అప్పుడు టీ హబ్ లాంటివి ఇలాంటివి చాలా ఉండేవి కదా సార్, ఆయన ఐటీ మినిస్టర్ అప్పుడు. సో లైక్ ఎలా అంటే క్వాలిటీ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి సార్ చాలా మాట్లాడేవాళ్ళు అనమాట. ఐ నెవర్ మెట్ హిమ్ టిల్ ద డేట్. ఐ డిడ్ంట్ గెట్ ఎ ఛాన్స్ టు మీట్ హిమ్. సో మేము దాని గురించి మేము స్టార్ట్అప్స్ పెడితే బాగుంటుంది అలా ఇలా అని ఆలోచించిన విషయం వాస్తవమే. కాకపోతే తర్వాత పాండమిక్ వచ్చింది. పాండమిక్ రాగానే UPSC ప్రిపేర్ అవుదామని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ కోవిడ్ టైంలోనే మై ఆప్షన్ ఇస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సార్. అది కూడా నేను ఒక వెల్ రెప్యూటెడ్ టీచర్ రామారావు సార్ గారు అని ఉంటారు. కరెంట్లీ ఐ థింక్ హీస్ వర్కింగ్ ఇన్ NTR ట్రస్ట్ భవన్ నౌ. వాస్ అ వెల్ నోన్ పర్సన్. ఐ నీడ్ టు థ్యాంక్ హిమ్ ఆల్సో. ఎందుకంటే టుడే సో నేను తర్వాత వి ప్రిపేర్డ్ ఫర్ గ్రూప్ 1. ఎందుకంటే తెలంగాణలో BRS గవర్నమెంట్
అంటే వాళ్ళు పదవిలో నుంచి దిగిపోయే టైంకి వాళ్ళు నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇట్స్ లూప్ సార్, ఇట్ టుక్ లైక్ ఆల్మోస్ట్ 3 to 4-5 years. అవి కూడా గందరగోళాల మధ్య నడిచింది, అది 3-4 years ఇందులోనే వేస్ట్ అయిపోయింది సార్. ఇప్పుడు ఆ కేసెస్ అన్ని బుల్డోజ్ అయిపోయాయి. కరెంట్లీ వి ఆర్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ నోటిఫికేషన్ అండ్ ఈవెన్ ఫైటింగ్ ఫర్ దాట్. ఈ ప్రాసెస్ లోనే ఈ మంగ్లీ ఇష్యూ మాట్లాడడానికి రీజన్ ఏంటంటే సార్, ఒక మనిషి కాబట్టి మనిషికి మానవత్వం ఉంటది. పాప మా పిల్లలు కూడా, అందులో చాలా మంది నా ఏజ్ ఉన్న ఆడపిల్లల తండ్రులు చనిపోయారు, డబ్బులు ఇన్వెస్ట్ చేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దట్స్ ద రీజన్ ఐ హ్యావ్ టు టాక్. నేనేదో ఈ రోజు మాట్లాడినా అని చెప్పేసి. ఇంకొకటి సార్, నేను ఒకటే అడుగుతున్నా, నా ఇక్కడ నుంచి నా బంజారా జాతి నాయకులను అడుగుతున్నాను, ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, ఈ రోజు మీకు కేవలం మంగళి గారు మాత్రమే జాతి బిడ్డనా, నేను కాదా? నిన్న ఒక అమ్మ ఏడ్చింది సార్ అక్కడ కాళ్ళ మీద పడి, ఆమె జాతి బిడ్డ కాదా? ఈ రోజు నా మీద ఇన్ని అలిగేషన్స్ చేస్తున్నారు, మరి ఎందుకు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? విల్ యూ ప్రూవ్ దట్? అంటే నా పర్సనల్ గురించి మీరు ప్రూవ్ చేయగలుగుతారా? లేదు కదా సార్. ఇట్ షుడ్ నాట్ బి డన్. నాకే కాదు, ఏ ఆడపిల్లకు కూడా రావద్దు సార్ ఇట్లాంటి పరిస్థితి. ఎందుకంటే నా వెనకాల ఒక ఫ్యామిలీ ఉంది, నేను ఒక్కదాని ఉంటే ఏం కాదు సార్, నా వెనకాల ఒక ఫ్యామిలీ ఉంది. వీళ్ళు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా నాకు అర్థం కావట్లేదు. దిస్ ఇస్ నాట్ ఫేర్ సార్. నో అదర్ గర్ల్ షుడ్ గెట్ దిస్ సిచ్యువేషన్. తెలుసా, నేను నిలబడ్డది ఎవరి కోసం నిలబడుతున్నా సార్? నా బంజారా బిడ్డల కోసము. అమాయకమైన బాధితులు, ఈ మంగ్లీ పేరు అనేది ఒకటి విని అమాయకమైన బాధితులు లాస్ అయ్యారు. ఈమె అబ్స్కాండ్ అయింది. ఈమె ఎందుకు రావట్లేదు సార్? ఈమె ఎందుకు సమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టట్లేదు? ఈమె ఎందుకు బాధితులతో మాట్లాడట్లేదు? పిలిస్తే 100,000 మంది బాధితులు వస్తారు కదా, ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు? ఎందుకు వాళ్ళ ఇంట్లో తినట్లేదు? ప్రారంభంలో అదే అడిగాను, బాధితుల తరపున నేను పోరాడతా అని చెప్పిన మంగ్లీ ఆ తర్వాత బాధితులను పిలిచారా, మాట్లాడారా అన్న ప్రశ్న మీకు సంధించడానికి కారణం అదే. మంగ్లీ గారు ఈ రోజు ఏం క్లెయిమ్ చేసుకుంటారంటే, నేను ఒక సెలబ్రిటీ. ఎంతసేపు నేను సెలబ్రిటీని, నేను బయటికి రాలేను. ఎవరికి కావాలి నీ సెలబ్రిటీ స్టేటస్? ఈ రోజు నా బంజారా జాతి బిడ్డలు లేకపోతే నువ్వెవరు అసలు? హూ ఆర్ యు? అంతే కదా సార్. ఈరోజు ఈషా లాంటి ప్లాట్ఫామ్స్ నేను పాడాను అని నువ్వు గర్వంగా చెప్పుకుంటున్నావు కదా, మరి అదే ఈషా లాంటి ప్లాట్ఫామ్ ఎప్పుడన్నా మా బంజారా కాస్ట్యూమ్ వేసుకొని పోయినావా, వేషధారణ వేసుకొని పోయినావా? కొన్ని ఎప్పుడన్నా ప్లాట్ఫామ్ మీద నువ్వు ఐ బిలాంగ్ టు అ సో అండ్ సో కమ్యూనిటీ, మైన్ ఇస్ అ బంజారా కమ్యూనిటీ చెప్పలేదు సార్ ఎప్పుడు కూడా. కానీ ఇప్పుడు అంటే అలా కాదులేండి, కళాకారులకి ప్రాంతం, కులము, జాతి అనేది ఉండదు కదా. నేను చెప్తాను, ఎవరినైనా మనం పైన వాళ్ళ కళాకారులు పాడుతున్నారా, మంచి మ్యూజిక్ ఇస్తున్నారా, బాగా యాక్ట్ చేస్తున్నారా? ఇప్పుడు అంటున్నారు కదా సార్, ఈమె ప్రపంచానికి మనల్ని అంటే మన జాతి గురించి ప్రపంచానికి తెలిసేలా చేసింది అన్నారు కదా. నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నాను, ఫ్రమ్ అస్సాం, మణిపూర్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఈషా ఫౌండేషన్ లో డిఫరెంట్ వాళ్ళు వచ్చి అక్కడ పర్ఫార్మ్ చేస్తారు, వాళ్ళ జాతి గురించి కానీ వాళ్ళని చూపిస్తున్నారు, ప్రదర్శిస్తారు. అలాంటప్పుడు వై యూ డిడ్ంట్ డూ దట్? వెన్ యూ హ్యావ్ ఎన్ యాక్సెస్, వై యూ డిడ్ంట్ డూ దట్? అంటే ప్రత్యూష రాథోడ్ కనిపించినంత సాఫ్ట్ కాదు, ఆమె మీద కేసులు అయ్యాయి, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఇది మీ మీద ఉన్న ఇంకో ఎలిగేషన్. నిజంగా ఎప్పుడైనా కేసులు గట్ట అయ్యాయా, ఇష్యూస్ ఉన్నాయా? వన్ థింగ్ సార్, వాట్ ఎవర్ ఇట్స్ మై పర్సనల్ కేస్ అంటే ఏ కేస్, బట్ ఐఎమ్ ఆస్కింగ్ దెమ్, నా కేసుతో మంగ్లీ గారికి ఏంటి సంబంధం? నేను ఇప్పటి వరకు ఎవరిని మోసం చేయలేదు సార్. యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద కేస్. ఐ డిడ్ నాట్, నేను ఎవరిని మోసం చేయలేదు, నేను ఎవరిని ఏం చేయలేదు. ద కేస్ ఈజ్ ఆల్సో ఇన్ ద క్వాష్. సార్ నేనైతే చెప్తున్నాను, నా వ్యక్తిగతంగా కుల ధృవీకరణకు సంబంధించి ఏమైనా మీ మీద కేసు ఉందా? లేదు సార్. నో ఐ బిలాంగ్ టు ద ఎస్టీ బంజారా కమ్యూనిటీ. ఎందుకంటే ఇష్యూ పదే అది కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఆమె మీద ఎఫ్ఐఆర్ ఉన్న కేసు. సార్ నా మీద ఎఫ్ఐఆర్ ఉంది, కేసు ఉంది, అది అని అంటున్నారు. నేను ఒకటే చెప్తాను, నా మీద ఇట్స్ మై పర్సనల్ ఇష్యూ సార్. ఇట్స్ ఆల్ అబౌట్ మై పర్సనల్ ఇష్యూ. టుడే I am here. I do have credibility because I have not taken 1 rupee from any leader. I'm doing this voluntarily. I came forward voluntarily only for the sake of those people who are suffering. మా ఫాదర్ ఒక వర్డ్ చెప్పారు సార్ నాకు, నువ్వు పుట్టినప్పుడు నేను మీ అమ్మగారు ఇద్దరమే ఉన్నాము, రేపు నువ్వు చనిపోయినప్పుడు నీకంటే ముందు మాకేమైనా అయిపోవచ్చేమో. యూ షుడ్ నాట్ బికమ్ అలోన్. సో అట్లీస్ట్ మెయింటైన్ 10 people అరౌండ్ యూ, సో దట్ నువ్వు ఒక అనాథ శవం అయిపోవు అని చెప్పారు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ ఐఎమ్ ఫాలోయింగ్ టిల్ ద డేట్. సో whatever sir, ఆయన డిపార్ట్మెంట్ అండి ఫాదర్? sir he works in a police department. Police department. Currently he's working as sub inspector. He's working in police department. And you would have never seen such an innocent man. అంటే he's a wonderful person. He have no remarks sir అనే వర్క్ ప్రొఫైల్ విషయం వచ్చేస్తే ఈ 70 members కి చేశారు, 80 members కి చేశారు, అంతమందికి చేస్తే గవర్నమెంట్ ఎందుకు సార్ కామ్గా ఉంటది? మా ఇంటికి చాలా మంది నిరుద్యోగులు వస్తారు సార్, వచ్చారు కూడా, మన అశోక్ సార్ లాంటి వాళ్ళు కూడా మా ఇంటికి ఒకసారి వచ్చారు కూడా. మీరు అడగండి సార్, కడుపు నిండా భోజనం పెట్టి పంపించే ఫ్యామిలీ నాది. ఈ రోజు కేసులు అయ్యాయి, యూ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఇట్. టాక్ అబౌట్ ద
వాట్ ఈస్ ద సిచ్యువేషన్ నౌ యూ నీడ్ టు స్పీక్ ఆన్ మంగ్లీస్ ఇష్యూ నాట్ ఆన్ మీ. ఓకే, నేను మంగ్లీ గారు ఏం చేశారు అనే దాని గురించి మాట్లాడితే మీరు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? వాట్ ఈస్ ద నీడ్? ఓకే, ఐ బిలాంగ్ టు ద సేమ్ కమ్యూనిటీ విచ్ షీ డు బిలాంగ్ నౌ. ఓకే, నేను అదే అడుగుతున్నాను, నా జాతి బిడ్డలను యాక్టివ్ కూడా ఉన్నారు, అడుగుతున్నాను. ఇంత బాధిత తరపున పోరాటానికి సిద్ధమవుతున్నారు, తర్వాత గ్రూప్ 1 అభ్యర్థులు అవును సార్. వాళ్ళ తరపున పోరాటానికి సిద్ధమవుతున్నారు. అంటే పాలిటిక్స్ లోకి వచ్చే ఇంట్రెస్ట్ ఉందా? అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? లేదు సార్, అలా అనుకోని అయితే నేను రాలేదు. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద డెస్టినీ. ఇలాంటి పోరాటాల ద్వారా నాయకులే కదా తర్వాత దే బికమ్ పొలిటీషియన్స్, సమ్ వాట్ వాయిస్ గా మారుతారు. మేబీ ఉండొచ్చు సార్, బట్ యునో నథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. వి నీడ్ టు గో. ప్రకృతి మనం ఎటు నడిపిస్తుందో మనం అటు వెళ్ళిపోవాలి సార్. నేను అనుకోలేదు మంగ్లీ గారి గురించి. ఆ రోజు ఆమె ఫోన్ చేసింది, అనవసరంగా ఆ వీడియో అయ్యింది. సో ఇంకొకటి, తను ఫోన్ చేసింది కాబట్టి ఈ రోజు ఈ విషయం ఏదైతే ఉందో ఇట్ కేమ్ ఇన్ టు ద లైమ్ లైట్. రైట్, థ్యాంక్ యూ ప్రత్యూష రాథోడ్ గారు. ప్రత్యూష రాథోడ్ క్లియర్ కట్ గా ఉన్నారు. నా పైన కేసులు అయ్యాయా, ఎఫ్ఐఆర్ అయ్యాయా అవన్నది నా పర్సనల్ థింగ్స్ కావాలనే టార్గెట్ చేస్తున్నారు. నా లైఫ్ కానీ మా ఫాదర్ లైఫ్ కానీ మొత్తం అదంతా ఒక తెరిచిన పుస్తకం లాంటిది. నేను బాధితుల తరపున మాట్లాడుతున్నాను. మంగ్లీకి వ్యతిరేకంగా అదే కులంలో పుట్టి ఏ విధంగా మాట్లాడతావు, ఏ నోరు పెట్టుకొని మాట్లాడతావని ప్రశ్నిస్తున్న వాళ్ళకి ప్రత్యూష రాథోడ్ సంధిస్తున్న ఏకైక ప్రశ్న, సూటి ప్రశ్న, మంగ్లీ చేతిలో మోసపోయారని. అంటే దాని మీద దర్యాప్తు జరుగుతుంది కాబట్టి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 80% బంజారా కమ్యూనిటీకి చెందిన వాళ్ళే. మరి వాళ్ళ తరపున ఎవరు వాయిస్ అవ్వాలి అన్నదే నా ప్రశ్న, నా మోటో అని ప్రత్యూష రాథోడ్ అంటున్నారు. చూద్దాం మరి ఈ ఎపిసోడ్ ఎంతవరకు వెళ్తోంది. అటు మంగ్లీకి తెలిసే అంతా జరిగింది అని ప్రత్యూష రాథోడ్ అంటున్నారు కాబట్టి రేపొద్దున అదే నిజం కాబోతుందా, అసలు ఇంకా కొత్త విషయాలు ఏమైనా బయటికి రాబోతున్నాయి ఈ ఎపిసోడ్కి సంబంధించి? లెట్ us వెయిట్ అండ్ సీ. ఇది 10 టీవీ పోస్ట్ మార్టం.